అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు లండన్ వెళ్ళాలి, లండన్లో చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటారు. కానీ నువ్వు ఎందుకు అంత ఫేస్ చేయడం? ఓన్లీ మీ మమ్మీని మిస్ అయ్యావనా, లేకపోతే అక్కడ ఉన్న కల్చర్ నీకు నచ్చలేదా? నేను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతాను తొందరగా. నేను ఏ ట్రిప్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఫీవరా ఏదో ఒకటి ఉంటుంది. నేను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతా, చాలా హోమ్లీగా ఉండాలనుకుంటాను నేను. ఏముంటుంది మన ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఏంటి? చాలా ఉంటాయిరా. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు, మనం ఒక్కళ్ళమే బతకాలి, మనది మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నా మమ్మీ నాకేమన్నా అయితే నా పేరెంట్స్ చూసుకుంటారు, అక్కడ నాకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మనమే ఫైట్ చేసుకోవాలి. ప్రతిదీ వంట మనమే చేసుకోవాలి, తుడవడం మనమే చేసుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇల్లు చూసుకోవాలి. చాలా కష్టం అక్క, చాలా అంటే చాలా కష్టం. ఆ లైఫ్ ని ఎందుకు కోరుకుంటారు ఇప్పుడున్న జనాలకి? యాక్చువల్లీ ఏంటి తెలుసా, జనాలు ఏమనుకుంటారంటే నేను లండన్ వెళ్ళిపోతాను, నేను అక్కడ మాస్టర్స్ చేశాను. యాక్చువల్లీ చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది, కానీ వెళ్ళాక చినిగిపోతుంది, అలా తాట తీరిపోద్ది. అంటే చాలా కష్టం అక్క లైఫ్. లండన్ అనే అన్నాను నేను. ఏ కంట్రీకి వెళ్ళినా లైఫ్ ఈజ్ వెరీ టఫ్. ఎప్పుడైతే నీ పేరెంట్స్ నీ తోడు ఉండరో చాలా ఫేస్ చేస్తాము, ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఆ టైంలో దగ్గర ఉండేది వేరు, ఫోన్లో మాట్లాడేది వేరు, వాట్సాప్ కాల్స్ అవన్నీ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ దగ్గరుండి మన బాధ మనం పంచుకునే దానికి ఎవరు ఉండరు అక్కడ మనకి. నాకైతే ఎవరు లేదు, బికాజ్ నేను ఒక్కదాన్ని బతికాను కదా.